పబ్లిక్ వాయిడ్ స్టోర్ నమ్స్ అనేది ఒక ఫంక్షన్ రాస్తున్నా. ఓకే, జస్ట్ సో ఇక్కడ ఏం చేస్తున్నా, ఒక ఎరే డిక్లేర్ చేస్తున్నా. ఎరే ఎందుకో అర్థమైంది కదా. ఎరేస్ అనేది టు స్టోర్ ఏ గ్రూప్ ఆఫ్ డేటా, సిమిలర్ కైండ్ ఆఫ్ డేటాని నేను స్టోర్ చేసుకోవాలి అంటే ఐ షుడ్ గో ఫర్ ఎరే. సో ఎరేకి ఏంటి, జస్ట్ ఇప్పుడు నార్మల్ వేరియబుల్ని ఎట్లా డిక్లేర్ చేస్తారు, ఇంట్ నమ్ అనేది ఒక వేరియబుల్ అనుకుంటే ఈక్వల్స్ టు 10 అని పెడతారు కదా, ఇదే కదా. ఇది సింగిల్ వాల్యూ. అదే మల్టిపుల్ వాల్యూస్ అయితే దాని పక్కన ఎరే కాబట్టి, కలెక్షన్ కాబట్టి ఇది అన్నాను. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ డేటా 10, 20, 30, 40 కదా, ఇది గ్రూప్ చేయాలంటే దీన్ని ఒక బ్రేసెస్లో పెట్టేసుకోండి. అర్థమైందా? ఇది ఒక ఎరే, రైట్. దిస్ హౌ యూ నీడ్ టు డిక్లేర్ ఎరే. క్లియర్? ఇది నార్మల్ వేరియబుల్, ఇది ఎరే. ఏం తేడా ఏంటి, జస్ట్ ఇది గ్రూప్, ఇది కలెక్షన్ అని చెప్పడానికి, ఇది ఎరే అని చెప్పడానికి ఇండికేటర్ అది. ఆ ఇండికేటర్ లేకపోతే అది ఎరే కాదు, నార్మల్ వేరియబుల్ అయింది. రైట్ నౌ దిస్ ఈజ్ యువర్ ఎరే. ఎరే ఎప్పుడు కూడా 0th పొజిషన్లో, ఇవన్నీ ఇది మేము బ్లాక్ ఆఫ్ మెమరీ ఏరియాస్ అనుకుంటే దాంట్లో ఇండెక్స్ 0, 1, 1, 2, 3 ఇట్లా ఉండిద్ది. 0th పొజిషన్ నుంచి ఎంత -1 వరకు. సో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ దిస్ ఎరే? నాకు ఎరే యొక్క లెంత్ కావాలి, దీంట్లో ఎన్ని ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది కావాలి. రైట్, ఏమొచ్చింది, లెంత్ ఆఫ్ ఎరే నమ్స్ డాట్ లెంత్ అంటే తెలిసిపోయింది. సో ఇదేంటి, సైజ్ ఎంతో 4, ఇదంతా 4th సైజు. సో లెంత్ ఆఫ్ ఎరే అంటే 4 అని ప్రింట్ చేసింది. ఓకే, సో అది వాట్ ఈస్ ద స్టార్టింగ్ ఇండెక్స్ ఆఫ్ ఎరే? 0. 0. అది గుర్తుపెట్టుకోండి. సో స్టార్టింగ్ ఇండెక్స్ వచ్చేసి 0, రైట్. అండ్ లెంత్ వచ్చేసి ఎన్ని క్యారెక్టర్స్, ఎన్ని వాల్యూస్ ఉంటే అది లెంత్. క్లియరా? మీకు ఎన్ని ఎన్ని వాల్యూస్ ఉంటే లెంత్ అది, అది గుర్తుపెట్టుకోండి. సో నేను ఇప్పుడు నమ్స్ ఐ వాంట్ టు ప్రింట్ ఈచ్ అండ్ ఎవ్రీ నంబర్. ఇప్పుడు అరేలో నుంచి 0th పొజిషన్లో ఏముంది, 1th పొజిషన్లో ఏముంది, 2nd పొజిషన్లో, 3rdలో ఏముంది, 4thలో ఏముంది, ఇది నాకు తెలియాలి అంటే నేనేం చేయాలి, ఫర్ లూప్ వాడతా. ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ ద డేటా ఫ్రమ్ ఎన్ అరే, రైట్, ఐ షుడ్ గో ఫర్ లూప్. ఫర్ అనేది ఇది వన్ ఆఫ్ ద లూపింగ్ కండిషన్. ఓకేనా, కండిషనల్ ఫ్లోస్ అంటారు చూసారా, కండిషనల్ స్టేట్మెంట్స్ అట్లా. సో ఇప్పుడు ఎరే ఎప్పుడు స్టార్టింగ్, నాకు స్టార్టింగ్ నుంచి జరగాలి. వాట్ ఈస్ ద స్టార్టింగ్ ఇండెక్స్? ఎరేలో స్టార్టింగ్ ఇండెక్స్ ఏంటి, 0 0. కదా. సో అది కూడా 0 అనేది కూడా ఒక వాల్యూయే కదా. సో దాన్ని ఒక వేరియబుల్లో డిక్లేర్ చేశా, ఐ అనేది ఒక వేరియబుల్లో 0th పొజిషన్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. దట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ దిస్. ఓకే, నేను 0th పొజిషన్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఎంతవరకు వెళ్ళాలి నేను ఇక్కడికి, నేను ఎంతవరకు ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను, 40, ఈ ఈ ఈ వాల్యూ వరకు, అంటే లెంత్. ఇక్కడ నేను చెకింగ్ ద కండిషన్, ఎంతవరకు ప్రింట్ చేయాలంటే ఐ షుడ్ బి లెస్ దాన్ దట్ లెంత్. అంటే ఇప్పుడు లెంత్ అంటే 4 కదా, మనం 4 వరకు వెళ్ళొచ్చా, లేదు. 0, 1, 2, 3 వరకు మాత్రమే మనం వెళ్ళాలి. అంతేగాని 4th పొజిషన్లో ఏమైనా ఉందా, లేదు కదా. అవుట్ ఆఫ్ ఇండెక్స్ బౌండరీ అని వచ్చింది మీరు అది యూజ్ చేస్తే, రైట్, I++, రైట్. సో ది ఎంతవరకు, ఇది ఇంక్రిమెంటల్ ఆర్డర్, ఇది వన్ ఆఫ్ ద ఆపరేటర్. I++ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ I =
జీరో ఉంది, ఐ ఈక్వల్స్ టు జీరో ఉంది. జే అనుకోండి, జే ఈక్వల్స్ టు జీరో ఉంది. ప్లస్ ప్లస్ అంటే ఏంటి? ఐ ప్లస్ జే ప్లస్ ప్లస్ అంటే జీరో, ముందు జీరోకి ఒకటి ఇంక్రిమెంట్ చేస్తుంది అది. ఇప్పుడు జే ఈక్వల్స్ టు ఎంత? 1 అయింది. ఓకేనా? సో ఇది ఎరేస్తో పనిచేసేటప్పుడు మీకు ఫర్ లూప్ తెలియాలి. ఫర్ లూప్ ఎట్లా అనేది నేర్చుకోండి. ఇప్పుడు ఎట్లా? సో ఫర్ లూప్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటా. ఐ వాంట్ టు ప్రింట్ దిస్ డేటా కదా, నేను ఇప్పుడు ప్రింట్ చేయలే. ఈ డేటాని 1 బై 1 ప్రింట్ చేయాలి. 1 2 3 4 కదా. కానీ ఎరేస్ ఎప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఏంటి? జీరోలో 10 ఉంది, 1లో 20 ఉంది, టూత్ పొజిషన్లో 30 ఉంది, థర్డ్ పొజిషన్లో 40 ఉంది. అది వాల్యూ అక్కడ. సో అందుకని స్టార్టింగ్ ఇండెక్స్ ఐ ఈక్వల్స్ టు జీరో పెట్టా. ఎంతవరకు వెళ్ళాలి నేను కండిషన్ చెక్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ నేను ఇది కండిషనల్ చెకింగ్. ఈ రెండో స్టేట్మెంట్ ఏంటి? కండిషనల్ చెకింగ్ అంటారు దాన్ని. ఇక్కడ ఇది ఏం చెక్ చేస్తుంది? నా నేను తీసుకున్న పొజిషన్ స్టార్టింగ్ ఇండెక్స్, ఇది ఇండెక్స్ కదా. మై ఇండెక్స్ ఈజ్ లెస్ దాన్ లెంతా కాదా అనేది క్వశ్చన్ చేస్తున్నా. అవునా? జీరో ఈజ్ లెస్ దాన్ 4 అంట. అవునా కాదా? ఇది ట్రూ కదా. జీరో ఇక్కడ ఐలో, ఐ అంటే ఐ కాదు, అక్కడ వాల్యూ ఏముంది? జీరో ఉంది. జీరో ఈజ్ లెస్ దాన్ 4, కండిషన్ ఈజ్ ట్రూ. కాబట్టి లోపలికి వచ్చేసిద్ది. ఈ స్టేట్మెంట్కి వెళ్ళదు. ఓకేనా? ఈ స్టేట్మెంట్కి వెళ్ళదు. ఈ స్టేట్మెంట్ చివరిలో వెళ్ళిద్ది. ఎప్పుడు వెళ్ళిద్దో చెప్తా. ఫస్ట్ ఐ వాల్యూ జీరో అయింది, రైట్? ఇక్కడ కంపారిజన్ చేస్తుంది. జీరో ఈజ్ లెస్ దాన్ 4 ఆర్ నాట్. ఎస్, కండిషన్ ఈజ్ ట్రూ. సో ఈ ఈ అప్పుడు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడ ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ ఎగ్జిక్యూట్ చేసింది. ఇక్కడ ఏం చేస్తాం మనం? సింపుల్గా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఐని ప్రింట్ చేస్తున్నా. ఐని ప్రింట్ చేస్తే ఇండెక్స్ వచ్చింది. నాకు ఐ కాదు కదా, నాకు నా ఎరేలో ఉన్నటువంటి జీరోత్ పొజిషన్లో ఉన్నటువంటి వాల్యూ కావాలి. నమ్స్ ఆఫ్ జీరో అంటే ఏంటి? 10. నమ్స్ ఆఫ్ 1 అంటే ఏంటి? 20. నమ్స్ ఆఫ్ 2 అంటే ఏంటి? 30. నమ్స్ ఆఫ్ 3 అంటే 40, రైట్? సో ఈ ఈ 0 1 2 3లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నాకు ఈ వేరియబుల్లో నుంచి వస్తుంది, ఐలో నుంచి, రైట్? ఇట్లా వస్తుంది. ఓకే, నమ్స్ ఆఫ్ ఐలో నుంచి. ఐ అంటే ఫస్ట్ ఏంటి? ఐ వాల్యూ జీరో. నమ్స్ ఆఫ్ జీరో, జీరో ఈజ్ లెస్ దాన్ 4 అన్నాడు, కండిషన్ ట్రూ అయింది. ఐఎమ్ ప్రింటింగ్ ది స్టేట్మెంట్, రైట్? క్లియర్? తర్వాత ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఈ లాస్ట్లో ఏం జరిగిద్దంటే, ఇక్కడ లాస్ట్లో ఐ వాల్యూ ఎంత? ఐ వాల్యూ ఇంక్రీజ్ కావాలి. ఐ వాల్యూ ఇనీషియల్గా ఇక్కడ ఉన్నప్పుడు ఐ వాల్యూ ఎంత? జీరో. జీరోకి ఒకటి యాడ్ చేసింది. ఐ ఈక్వల్స్ టు ఐ ప్లస్ 1. దీని మీనింగ్ ఐ ప్లస్ ప్లస్ అంటే ఐ వాల్యూ ఎంత? జీరో. జీరో ప్లస్ 1 ఎంత అయింది? ఇప్పుడు కొత్తగా ఐ వాల్యూ ఎంత అయింది? 1 అయింది, రైట్? సెకండ్ టర్మ్ మళ్ళీ లూప్కి వచ్చింది. ఐ వాల్యూ ఎంత ఇక్కడ? అనుష, ఐ వాల్యూ ఎంత? సార్ ఐ వాల్యూ ఎంత? జీరో సార్. జీరోనా? 20 సార్. ఇక్కడ పెరిగింది కదా, ప్లస్ అయింది 1. ప్లస్ అయింది కదా. ఐ ప్లస్ ప్లస్ ఈ స్టేట్మెంట్ ఉంది చూసారా? Yes, sir. ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయింది అంటే మీ కోడ్ మొత్తం ఇక్కడ మీకు కనిపించదు. మీ కోడ్ ఇట్లా ఉండిద్ది, మీరు రాసిన కోడ్ ఇట్లా ఉండిద్ది. కానీ ఈ స్టేట్మెంట్స్ మొత్తం అయిన తర్వాత ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఐ ప్లస్ ప్లస్. ఐ ప్లస్ ప్లస్ అంటే ఏంటంటే ఐకి కరెంట్ ఉన్నదానికి ఒకటి యాడ్ అయింది అని అర్థం, రైట్? ఇప్పుడు ఇక్కడ నేను జస్ట్ మీ అర్థం కావడానికి కోసం ఇక్కడ రాసిన ఐ ఈక్వల్స్ టు ఐ ప్లస్ 1. అంటే ఇప్పుడు ఇనీషియల్గా ఐ వాల్యూ జీరో, జీరో ప్లస్ 1 1 అయింది. ఇప్పుడు ఐ వాల్యూ 1 అయిపోయింది, అంతేనా? Yes, sir. Yes, sir.
సో నేను మళ్ళా సెకండ్ టైం వచ్చేసాను ఇక్కడికి. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత? 1. 1 1. sir. ఇక్కడ కండిషన్ చెక్ చేసిన 1 ఈజ్ లెస్ దాన్ 4. అవునా కదా? Yes. ట్రూవా ఫాల్సా? True, sir. True. ట్రూ. కాబట్టి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నమ్స్ ఆఫ్ ఇక్కడ ఐ ఎంత? 1 ఉంది. ఇప్పుడు 1th పొజిషన్ ఏముంది? 20 అనేది ప్రింట్ అయింది. 20. నెక్స్ట్ మళ్ళా లాస్ట్లో ఏం జరగాలి? ఐ ఈక్వల్స్ టు ఐ ప్లస్ I 1. plus 1. అంటే ఏంటి? ఐ ప్లస్ 1 అంటే ఏంటి? ఐ వాల్యూ ఎంత అనుష? 1. 1 ప్లస్ 1 ఎంత అయింది? 2 ains, sir. 2 అయింది. ఐ ఈక్వల్స్ టు 2. సో నేను మళ్ళా ఈ లూప్కి వచ్చా, ఇక్కడికి వచ్చా. ఐ వాల్యూ ఎంత ఇక్కడ? 1 2? 2. 2. 2. లేటెస్ట్ ఐ వాల్యూ ఇక్కడ 2 ఉంది. కంపేర్ చేసిన 2 ఈజ్ లెస్ దాన్ 4. కరెక్టేనా? సో Yes. లోపలికి వచ్చా. 2th పొజిషన్లో ఏముంది? 30 ప్రింట్ అయింది. మళ్ళా ఫైనల్గా ఐ వాల్యూ 1 ఇంక్రీజ్ అయింది. ఇందాక 2 ఉంది, ఇప్పుడు ఐ వాల్యూ 3 అయింది. కంపేర్ చేస్తున్నా. 3 ఈజ్ లెస్ దాన్ 4. ట్రూ ఆ ఫాల్సా? True, sir. వచ్చి 3rd పొజిషన్లో ఏముంది? 40 ఉంది, ప్రింట్ అయింది. మళ్ళా ఐ ఇంక్రీజ్ అయింది. ఐ వాల్యూ ఎంత ఇప్పుడు? 4. 4 ains. 4 అయింది. 4 ఈజ్ లెస్ దాన్ 4 అంట. No, sir. False. False. సో ఇది ఫాల్స్ కాబట్టి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ కాదు. అర్థమైందా? సో ఇది ఫర్ లూప్. ఎరేస్తో ఆడుకునేటప్పుడు మనం కంపల్సరీగా ఫర్ లూప్ వాడాల్సిందే. రైట్? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎరేస్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేశా. థియరీ ఇంత వద్దు, మీరు జస్ట్ నేను చెప్పిన పాయింట్ వరకు గుర్తుపెట్టుకోండి చాలు. ఇది చూసుకోండి. ఎరేస్ ఏ ప్రాబ్లం రిజాల్వ్ చేయడానికి వచ్చింది? ఎరేస్ టు అడ్రస్ ఇప్పుడు ఐ వాంట్ టు స్టోర్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా, ఐ షుడ్ స్టోర్ ఇన్ ఎరేస్. ఓకే, ఎరేస్ మెయిన్గా స్టార్టింగ్ ఇండెక్స్ వచ్చేసి 0th నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు 10 సైజ్ ఎరే పెట్టుకుంటే 0 ఈ ఇండెక్స్లో సమ్ వాల్యూ ఉంటుంది, 1 ఈ ఇండెక్స్లో సమ్ వాల్యూ ఉంటుంది. సో మీరు డేటా పుల్ చేయాలంటే ఇండెక్స్ వాడుకోవాలి కదా. ఇక్కడ చూడండి, నేను ఇండెక్సే కదా వాడింది. నమ్స్ ఆఫ్ ఇండెక్స్ ఐత్ 0th పొజిషన్లో ఏముంది, 1st పొజిషన్లో ఏముంది, 2nd పొజిషన్లో ఏముంది, ఇట్లా. సో దిస్ ఈజ్ ఎరేస్ ప్రాక్టీస్ చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎరేస్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చాలా ఇంపార్టెంట్. వెన్ యూ హ్యావ్ కలెక్షన్ ఆఫ్ డేటా, యూ వాంట్ టు ఇటరేట్ 1 by 1, అప్పుడు ఫర్ లూప్ వాడాలి. ఓకే, ఇది ఎరేస్ గురించి ప్రాక్టీస్ చేయండి. వాట్ ఈస్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఎరేస్? ఎరేస్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ సైజు. ఇక్కడ 4 అంటే ఈ 4 సైజు మాత్రమే ఉండిద్ది, దాన్ని మళ్ళీ ఇంక్రీజ్ చేయలేము. అండ్ వాట్ ఈస్ ద సెకండ్ ప్రాబ్లం? ఎరేస్లో యూ కెనాట్ స్టోర్ హెట్రోజీనియస్ డేటా, అంటే ఏ కాంబినేషన్ ఆఫ్ డేటా, స్ట్రింగ్స్, నంబర్స్, లేకపోతే ఫ్లోట్స్, డెసిమల్స్ ఇట్లా మిక్స్ చేయాలనుకో కుదరదు. ఇట్ వోంట్ అలౌ. సిమిలర్ కైండ్ ఆఫ్ డేటా, అరేస్ విల్ స్టోర్ ఓన్లీ సిమిలర్ కైండ్ ఆఫ్ డేటా. ఇది రెండో ప్రాబ్లం. ఓకే, ఇట్ విల్ స్టోర్ ఓన్లీ సిమిలర్ కైండ్ ఆఫ్ డేటా. కాంబినేషన్ యూ కెనాట్ స్టోర్. రైట్? మరి మూడో ప్రాబ్లం ఏంటి? ఎరేస్లో నేను ఇప్పుడు సార్ట్ చేద్దాం అనుకున్నా, ఈ నంబర్స్ ఎట్లా పడితే అట్లా ఇచ్చాను అనుకోండి, దాన్ని ఒక పర్టికులర్ ఆర్డర్లో స్టోర్ చేద్దాం అనుకుంటే దెర్ ఈజ్ నో ఫంక్షన్స్ అనమాట. ఓకే, సో ఇది మూడో ప్రాబ్లం. ఏదన్నా ఒక ఎరే మధ్యలో ఒక నెంబర్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నా, చేయొచ్చు. ఏంటి? నువ్వు ప్రోగ్రామేటికల్గా ఫర్ లూప్ రాసి ఈ ఇండెక్స్ ఇదైతే అప్పుడు యాడ్ చేయి, చాలా ప్రోగ్రామ్స్ రాసుకోవాల్సి వచ్చింది. సో డేటా స్ట్రక్చర్స్, ప్లేయింగ్ విత్ ఎరేస్, యాడింగు, ఇన్సర్షను, డిలీషను, ఏదన్నా సార్ట్ చేయాలన్నా, రివర్స్లో చేయాలన్నా యూ కెన్ డూ ఇట్, బట్ ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ప్రోగ్రామింగ్. సో ఇది మూడో ప్రాబ్లం. వాట్ ఈస్ ద 3 ప్రాబ్లమ్స్ విత్ ఎరేస్? First one, వాట్ ఈస్ ద 3 ప్రాబ్లమ్స్ విత్ ఎరేస్? ప్రాబ్లం నెంబర్ 1, యూసేజ్ ఆఫ్ మెమరీ. అంటే ఇప్పుడు మనం 100 ఇస్తే
ఏదైనా 3-4 వేరియబుల్స్ ఇస్తే రిమైనింగ్ మెమరీ వేస్టేజ్ ఆఫ్ మెమరీ వేస్టేజ్ వేస్టేజ్ ఒకటి. రెండు మనం మళ్ళీ ఒకవేళ 3 అని ఇస్తే మళ్ళీ ఎక్స్ట్రా మనం వేరియబుల్స్ ఇవ్వడానికి కూడా కుదరదు. ఆ 3 లోపలే ఇవ్వాలి అంతే. ఫర్ ఎగ్జాంపుల్ size. ఫిక్స్డ్ సైజ్ అంతే. ఒకవేళ మనకు రిక్వైర్మెంట్ అవసరం ఉండి ఇంకేదైనా ఎక్స్ట్రా ఇవ్వాలంటే కుదరదు. ఫిక్స్డ్ సైజ్ మాత్రమే తీసుకుంటది అది. అరే అనేది నువ్వు ఒకసారి 10 అని పెట్టావు అంటే అది లోపల ఒకటే వేరియబుల్ అసైన్ అంతే. చేస్తున్నావు 0 to 10 లోపల మాత్రమే తీసుకోవాలి. మిగతా ఒకటే 11 అసైన్ చేసావు వేస్టేజ్ అయింది మెమరీ ఫిక్స్డ్ ఒకటే సైజ్ ఓకే ఫిక్స్డ్ సైజ్. ఇంకా సిమిలర్ కైండ్ ఆఫ్ డేటా టైప్ మాత్రమే యూజ్ చేయగలుగుతాం. Heterogeneous. సిమిలర్ ఓన్లీ సిమిలర్ డేటా ఓన్లీ సిమిలర్ డేటా మాత్రమే తీసుకోవాలి. ఇది ఒక ప్రాబ్లం అది యాక్సెప్ట్ చేస్తుంది అది. ఇప్పుడు స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ ఇంటిజర్ స్ట్రింగ్స్ ఇంటూ ఇట్లాంటి కాంబినేషన్ పెట్టాలనుకుంటా కుదరదు. ఓన్లీ ఇంటిజర్ అంటే ఇంటిజర్ వేరియబుల్స్ మాత్రమే తీసుకుంటుంది. స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ వేరియబుల్స్ మాత్రమే ఇంకో తీసుకుంటుంది. ప్రాబ్లం ఏంటి ఇఫ్ యూ వాంట్ టు ప్లే విత్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సార్టింగ్ లాజిక్ రాయాలి సార్టింగ్ చేయాలి నంబర్స్ని సో చిన్న ఫంక్షన్ ఉంటే బాగుండేది కదా అదే ఫంక్షన్స్ ఇప్పుడు దీన్ని arrays ని ఓవర్లోడింగ్ కూడా చేయలేం కదా. ఓవర్లోడింగ్ అంటే సారీ ఒక క్లాస్ నుంచి ఓకే. అది కాదు సో మేజర్గా ఫంక్షన్స్ లేవు అరేస్ మీద ఎస్ ఫంక్షన్స్ ఓకే. నువ్వు యాడ్ చేద్దాం అనుకున్నావు అనుకో నువ్వు ప్రోగ్రామెటికల్గా ఇప్పుడు ఇంకొక నంబర్ యాడ్ చేయాలి దీనికి ఇప్పుడు ఇది అరే నేను అనుకున్నది దీనికి ఒక నంబర్ యాడ్ చేద్దాం అనుకున్నాం అనుకో నేను ప్రోగ్రామెటికల్గా రాసి లాస్ట్ పొజిషన్లోకి వెళ్ళి ఇదంతా అయిన తర్వాత దాంట్లోకి వెళ్ళి చేయడం లేకపోతే రిమూవ్ చేయాలంటే దీనికి చాలా లాజికల్ థింకింగ్ అవసరం లాజికల్గా చేయొచ్చు బట్ యూ నీడ్ టు రైట్ ఏ ప్రోగ్రామ్ అవి కాకుండా సింపుల్గా ఎవడన్నా ఫంక్షన్స్ రాసి ఉంటే యాడ్ ఫంక్షను రిమూవ్ ఫంక్షను సార్ట్ ఫంక్షన్స్ పెడితే చాలా సింపుల్గా 1 లైన్తో మనకు పని అయిపోయింది కానీ ఎరేస్లో ఇటువంటి ఫంక్షన్స్ లేవు. ఓకే. ఇఫ్ యూ అమెండ్ ఆర్ ఇఫ్ యూ అడ్జస్ట్ సంథింగ్ ఇన్ ఎరేస్ ఇట్ వుడ్ బి డిఫికల్ట్. నో ఫంక్షన్స్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ లేవు ఎరేస్లో. ఇవి ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేస్తా వచ్చేదే కలెక్షన్ ఫ్రేమ్వర్క్ కానీ అది చాలా ఇంపార్టెంట్ టాపిక్. కాకపోతే ముందు ఇది ఎరేస్ ఏంటి దీని యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటి ఇది మీకు తెలియాలి. ఇది తెలిస్తే కానీ ఎరేస్ చాలా ఎక్కువగా వాడతాం మనం. ఎరేస్ని ఎట్లా వాడాలి ఇది డేటాని స్టోర్ ఇట్లా చేశాను దాన్ని ప్రింట్ చేయాలంటే ఇట్లా ఓకేనా. ఇది ప్రాక్టీస్ చేయండి. ఇవాళ ఎరేస్ మాత్రమే చెప్పుకున్నాము. ఓకే సో విల్ కనెక్ట్ టుమారో. ఆ లింక్ కూడా ఒకసారి నేను షేర్ చేశాను కదా ప్రిపరేషన్కి అది వాడండి సరేనా. Thank you, sir. జాగ్రత్త.